డాక్టర్ కావాలనుకున్న తాను అనుకోకుండా పాలిటీషియన్ అయ్యానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన తల్లి కోరిక మేరకు కర్ణాటకలో ఎగ్జామ్ రాసి మరీ ఎంబీబీఎస్ సీటు తెచ్చుకున్నానన్నారు. కానీ డాక్టర్ వృత్తిలో ఎదుర్కొనే సవాళ్ల గురించి తన తండ్రి చెప్పిన తర్వాత ఆ ఆలోచన మానుకున్నానని చెప్పారు. కరీంనగర్ చల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్. చాలా మంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవుదామని. నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞాన్లో ఇక్కడ ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదవాలి, చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే సీటు 500 ఇంకంతకంటే తక్కువ. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది. సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి. అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. ఐ టోల్డ్ మై మామ్, షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ మై డాడ్ కమ్స్ హోమ్. ఐ థింక్ హీ వాజ్ వెరీ బిజీ పాలిటీషియన్. సో ఐ థింక్ హీ కేమ్ ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ డేస్. వచ్చిన తర్వాత ఐ టోల్డ్ హిమ్, ఐ సెడ్ ఇట్లా సీట్ వచ్చింది, సో మెడిసిన్ చదవాలనుకుంటున్నా. మెడిసిన్ చదవాలనుకుంటే దెన్ హీ సాట్ మీ డౌన్, సెడ్ యు నో వాట్ ఇట్ టేక్స్ టు బి ఎ గుడ్ డాక్టర్. ఐ సెడ్ ఐ థింక్ ఐ నో. నీ పక్కన నీ వ్యక్తిగత జీవితము, నీ ప్రాధాన్యతలు, నీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకొని పోవాలి. 31-32 సంవత్సరాల దాకా చదవాలి. చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్కి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకొని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను.